దేవరపల్లి దేవరపల్లికి దేవర వెళ్ళినట్టుగా దేవరపల్లికి జగన్ వెళ్ళడంతో ఆ సభ దెబ్బకి కేంద్రం ఆరా తీయడం మొదలుపెట్టిందండి. ఎందుకు అని అంటే కనుక భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అని ఏదైతే కేంద్ర మంత్రికి హోంశాఖకి వీళ్ళ ఫిర్యాదు చేయడంతో ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆల్రెడీ ఆరా తీయడం అనే ఉంది, కానీ ఆల్రెడీ ఏపీలో కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఉంటాయి, లేకుండా ఏముండవు. ప్రతి పర్యటనకి ఆరా తీస్తూనే ఉంటుంది. కానీ ఈసారి మరింత దృష్టి పెట్టబోతుంది అని అయితే చెప్తాం. ఇంకా చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం మాట్లాడబోతున్నాం. మాట్లాడబోయే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, భీమవరం, శ్రీకాకుళం, దేవరపల్లి ఏ సభ చూసినా సరే, ఏ పర్యటన చూసినా సరే జగన్ గారిది భద్రత లోపించిందని కొట్టొచ్చినట్టు కనపడుతుంది అని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వాళ్ళలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఒకంత ఆందోళన అయితే ఉంది. ఏం జరుగుతుందో జగన్ గారికి. ఎందుకంటే జగన్ అని అంటేనే జనాకర్షణ ఉన్నటువంటి వ్యక్తి. జగన్ గారికి ఎక్కడికి వెళ్ళినా జనం బ్రహ్మరథం పడుతున్నారు అండి. మిగిలిన నాయకులకి, ఏపీలో మిగిలిన నాయకులకి ఎవరికి అంత జనమైతే రావడం వల్ల ఇది వాస్తవం. అధికారంలో లేకపోయినా, ముఖ్యమంత్రి కాకపోయినా, ముఖ్యమంత్రి పెట్టినటువంటి పర్యటనల కన్నా ఎక్కువ మంది వస్తుంటాడే ఏంటి. కాబట్టి ఏం జరుగుతుందో అని వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఆందోళన ఉన్నమాట వాస్తవమే. ఇదే కూటమి ప్రభుత్వం, ఏపీలోని కూటమి ప్రభుత్వం గతంలో హెలీప్యాడ్ దగ్గరికి వచ్చేసి జనం ఏంటి హెలికాప్టర్కి గుద్దుకోవడం, హెలికాప్టర్ రెక్కలకి తగలడం, డోర్కి తగలడం, ఆ డోర్ హ్యాండిల్ ఇరిగిపోవడం, ఇలాంటి పరిస్థితులు చాలా అయితే జరిగినాయి. అలాగని వాటి నుంచి ఏమైనా నేర్చుకున్నారంటే ఏమీ లేదు. మరి జగన్ గారికి భద్రత పెంచారంటే ఏం లేదు. ఆల్రెడీ జగన్ గారిది Z+ సెక్యూరిటీ కల్పించాల్సిన విషయం, కానీ అది ఎక్కడా కనబట్టం లేదు, ఏ పర్యటనలో కనబట్టం లేదు. దేవరపల్లి జరిగినటువంటి సభలో చూసుకున్నా సరే, ఆ సభలో ఏదైతే దేవరపల్లి ఆ పర్యటనలో ఏంటి జగన్ గారు కూడా ఉండాల్సినంత మంది పోలీసులు లేరనేది వాళ్ళు చెప్తున్నమాట. రోప్ పార్టీ లేదు. హెలీప్యాడ్ కాడికి సేమ్ సీన్ మళ్ళీ రిపీట్ అయింది. హెలీప్యాడ్ కాడికి హెలికాప్టర్ దిగడంతో జనమంతా ఒకేసారి వచ్చేసారు. కాబట్టి ఇవంతా భద్రత లోపమనే చెప్పాలి. కాబట్టి ఈ వీడియోలని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వంతో వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి ఫిర్యాదు చేశారో, ఇప్పుడు గతంలో జరిగిన వీడియోలు పర్యటనలు కావచ్చు, మొన్న జరిగిన దేవరపల్లి పర్యటన కావచ్చు, వీటన్నిటిని వీడియోలు తెప్పించుకొని మరి వాళ్ళు చూసి అసలు రాష్ట్ర ప్రభుత్వం కావాలనే జగన్ గారికి భద్రత కల్పించడం లేదా, కావాలనే జగన్ గారికి భద్రతను ఇవ్వటం లేదా అనేది ఆలోచిస్తారు. కాబట్టి వాస్తవంగా అయితే కనుక ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రోప్ పార్టీ ఉండాలి, అలాగే తగినంత మంది సిబ్బంది ఉండాలి. కాబట్టి ముందు వెనక కాన్వాయ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ ఎందుకని తగ్గించేసింది ప్రభుత్వం అని అయితే కనుక దాని మీద కొన్ని ఆరాలు అయితే తీయబోతుంది. ఇక్కడి నుంచి జరగబోయే పర్యటనల మీద కేంద్ర నిఘా ఇంటెలిజెన్స్ ఏదైతే నిఘా వర్గాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా ఉండబోతున్నాయి అనేది సమాచారం. మొత్తానికి ఏదైతేనండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫిర్యాదు చేయడం పట్ల ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి నాయకులు ఇప్పటివరకు ఎలాంటి స్పందించకపోవడం అనేది ఇంకా జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటేనే మామూలుగా ఉండదు. జనం వద్దన్నా వస్తారు, ఇసుకేస్తే రాలంతమంది జనం రాకుండా మాత్రం ఎక్కడికెక్కడ బారికేడ్లు పెట్టి పోలీసులు 100 మంది జనం రాకుండా ఆపుతున్నారు. కానీ జగన్ గారి చుట్టూ మాత్రం పోలీసులు ఉండటం లేదు అని ఇది ప్రధాన ఆరోపణ. వాస్తవంగా అయితే కనుక ఏంటి చెక్ పోస్టులు పెడుతున్నారు, బ్యారికేడ్లు పెడుతున్నారు, జనాన్ని రాకుండా కంట్రోల్ చేస్తున్నారు తప్ప వచ్చిన జనం గురించి అలా ఉంచి ఏంటి జగన్ గారి చుట్టూ సిబ్బంది అనేది ఉండటం లేదు, భద్రత కల్పించడం లేదు అనేది ప్రధాన ఆరోపణ. కానీ మీకేమనిపిస్తుంది? నిజంగానే కావాలనే జగన్ గారికి భద్రత కల్పించడం లేదని మీకు అనిపిస్తుందా? కాబట్టి కేంద్రాన్ని కలవడం కరెక్టేనంటారా? అమిత్ షా గారితో మాట్లాడడం కరెక్టేనంటారా? కాబట్టి కేంద్రం ఏమన్నా బలగాలను ఏమన్నా ఏర్పాటు చేస్తుందా అంటే ఏమన్నా మీకు ఏమైనా అలాంటి అభిప్రాయం ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.